నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి చేగోడీలు. చాలా క్రిస్పీగా వస్తాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. డబ్బాలో పెట్టి మూత పెట్టామంటే మనకి వారం పాటు నిల్వ ఉంటాయి. ఈ చేగోడీలను నేను ఇక్కడ బియ్యం పిండితో చేస్తున్నానండి. దీనికోసం ముందుగా స్టవ్ పై ఒక వెడల్పుగా ఉన్న గిన్నెను పెట్టుకోవాలి. దాంట్లోకి 3 కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి. రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. 1 చెంచా కారం, కొద్దిగా పసుపు, ఒక 2 చెంచాల వరకు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ప్లేస్లో వామునైనా వేసుకోవచ్చండి. అలాగే 2-3 చెంచాల వరకు నువ్వులు వేసుకోవాలి. 1 చెంచా వరకు నూనె వేసుకొని బాగా ఇలా మరగనివ్వాలి నీళ్ళని. ఇప్పుడు ఇందులోకి బియ్యపిండిని వేసుకోవాలి. ముందు 1 కప్పు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ తర్వాత ఇంకొక కప్పు వేసుకోవాలి. ఇది కలుపుకునేటప్పుడు మాత్రం మీరు స్టవ్ని ఆఫ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం ఒకసారి నీళ్ళల్లో కలిసేలాగా ఈ పిండిని కలుపుకోవాలి. తీసుకున్న 2 కప్పుల బియ్యం పిండికి 3 కప్పుల వాటర్ కరెక్ట్గా సరిపోతాయండి. ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసి దీనిని కొద్దిసేపు పక్కన పెట్టుకుంటే చల్లారుతుంది. పూర్తిగా చల్లారని అవసరం లేదండి. కొద్దిగా చల్లారిన తర్వాత వేడి మీదే ఈ విధంగా చేతితో గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ముద్దలా చేసుకోవాలి. తీసుకున్న 2 కప్పుల బియ్యం పిండికి 3 కప్పుల నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి. ఈ విధంగా సాఫ్ట్ ముద్దలాగా వస్తుంది. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా రౌండ్గా చేసుకోవాలి. మిగిలిన పిండి మీద మూత పెట్టుకోవాలి. పిండి తడారిపోకుండా ఉండడం కోసం మిగిలిన పిండి మీద ఇలా మూత పెట్టుకొని ఈ ఉండను ఒక బల్లపైన పెట్టి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసుకోవాలి సన్నగా. ఇలా మీకు సన్నగా కావాలంటే సన్నగా, మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకొని ఈ విధంగా చేగోడీగా చేసుకోవాలి. ఇలా సన్నగా చేసుకొని ఒకసారి రౌండ్ తిప్పి ఒత్తుకున్నామంటే మనకి చేగోడి చక్కగా వస్తుందండి. మనకి జాయింట్ దగ్గర గట్టిగా ఒత్తుకుంటే సరిపోతుంది, విడిపోకుండా ఉంటాయి. ఈ విధంగానే అన్నీ కూడా చేసి పెట్టుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని ఆయిల్లో వేసి వేయించుకోవాలి. నేను ఆల్రెడీ స్టవ్ పై ఆయిల్ పెట్టానండి. ఆయిల్ కాగిన తర్వాత స్టవ్ తగ్గించి ఈ చేగోడీలని అందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ పొంగు కొంచెం తగ్గిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇవి కొంచెం గట్టిపడిన తర్వాత మాత్రమే కదిలించాలి, ముందే కదిలించొద్దండి. కొద్దిగా ఇలా గట్టిపడిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. క్రిస్పీగా వస్తాయి. మనకి ఈ విధంగా ప్లేట్లోకి తీసుకుంటున్నప్పుడే మంచి సౌండ్ వస్తాయి. ఇవి మంటను లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకున్నామంటే లోపల దాకా చక్కగా వేగుతాయి. ఇలా వేయించుకోవడం వలన క్రిస్పీగా వస్తాయి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.